నాకు తెలిసి మైకేల్ జాక్సన్ అనే పేరు వినని వారు ఈ భూప్రపంచంలోనే ఉండరేమో. హీఈస్ రిమెంబర్డ్ యాజ్ ద కింగ్ ఆఫ్ పాప్ ఈవెన్ టుడే. మనం తన సాంగ్స్ వినుంటాం, డాన్స్ చూసుంటాం, కానీ యాజ్ ఎ పర్సన్ హూ ఇస్ ఎంజే, వై హీఈస్ ద గోట్, హౌ వాజ్ హీ సెలబ్రేటెడ్ దెన్? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తెలియాలంటే మీరు ఈ మైకేల్ మూవీ చూడాలి. మూవీ చూస్తున్నప్పుడు ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఎంజే యాజ్ ఎ పర్సన్ అండ్ ఐ వాజ్ ఆస్ట్రక్డ్ బై హౌ హీ వాజ్ సెలబ్రేటెడ్. మేబీ చాలా మంది అనొచ్చు కావాలనే పాజిటివ్ సైడ్ మాత్రమే చూపించారు అని. దట్ ఈస్ డిబేటబుల్. మూవీకి కాస్టింగ్ మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. జాఫర్ జాక్సన్ స్క్రీన్ మీద చాలా చోట్ల మర్చిపోయి తను మైకేల్ జాక్సన్ అని అనుకుంటాం. దట్ గుడ్ హిస్ పర్ఫార్మెన్స్ వాజ్. యాక్టింగ్ లెవెల్లోనే కాదు, సింగింగ్ అండ్ డాన్సింగ్ లెవెల్లో కూడా ప్రతి చిన్న చిన్న న్యూయాన్సెస్ ఎంజేని దింపేశాడు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే తను ఎంజేస్ ఓన్ నెఫ్యూ. తర్వాత ఎంజే ఫాదర్ జోయ్ జాక్సన్ గా చేసిన కోల్మన్ కూడా అర్పించాడు. వీళ్ళిద్దరి మధ్య జరిగే డ్రామానే మూవీకి మెయిన్ యూఎస్పీ. నెగటివ్స్ విషయానికి వస్తే ఎప్పుడైనా ఒక బయోపిక్ అనగానే తెలియని స్టోరీని తెలుసుకోవాలనుకుంటాం. బోత్ హైస్ అండ్ లోస్ అంటిల్ ఎండ్ వరకు చెప్పాలనుకుంటాం. కానీ ఈ మూవీ విషయంలో మరి అది క్రియేటివ్ చాయిస్ వల్లనో లేదా లీగల్ కన్స్ట్రెంట్స్ వల్ల తెలియదు కానీ మైకేల్ చైల్డ్హుడ్ నుండి తన హైస్ వరకే ఎక్స్ప్లోర్ చేశారు. మేబీ ఎంజే అంటే ఒక సెలబ్రేటెడ్ పర్సనాలిటీ లానే గుర్తుండిపోవాలనుకున్నారేమో, కానీ దట్ డెసిషన్ హ్యాస్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్. బయటకు వచ్చేటప్పుడు ఒక ఇన్కంప్లీట్ ఫీలింగ్ తో బయటకు వస్తాం. ఓవరాల్ ఐ ఎంజాయ్డ్ మోస్ట్ ఆఫ్ ద మూవీ, బట్ ద ఫైనల్ యాక్ట్ వాస్ డిసప్పాయింటింగ్. నెవర్దలెస్, టు రీలివ్ ఎంజేస్ ఐకానిక్ సాంగ్స్ అండ్ డాన్స్ మూవ్స్ అలాంగ్ విత్ జాఫర్ జాక్సన్స్ కిల్లర్ పర్ఫార్మెన్స్, యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. ఈ మూవీ ఎండింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాలీపల్స్.